మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదులని యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదులని యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చాతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చాతబడి చెల్లని మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి ఇజబెల్ ఆహాబెత్తర తలుపులైన పగల నజరుడైన యేసుక్రీస్తునామములో పగలగొట్టి వెర్రగొడుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే లివేదానాంచి క్రీస్తు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మానవ శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి గడసర రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట చెదకు దొరుకుతున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే రాబా శాఖత రకాల కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. చిన్న బిడ్డల వారి యొక్క భవిష్యత్తుకి ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులను యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. జీవితానికి ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీష ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు భూఫలాలకు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. శకత రకాల మాందర శకత రకాల బదర గోల బదర గల బదరి గిరి బల బదర గోల బర బదర గోల బరబ ఓ రబ శకత రకాల మాందర గల బరి శకత రకాల బదర గల బరబ ఎవరస్తులు ప్రాణాత్మ దేల ఆలోచన తలంపుల ఉద్దేశాలను ఆరోగ్యాలు మరియు ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్. బలబద్దర ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబదర గలబ శకతర దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు థ్యాంక్ యూ లార్డ్. అరికాల మంది అన్నిటి వరకు గుండె బాలు వృద్ధి బాల కాల బాల మూత్ర నరాలు కణాలు తలభాగాలు మధ్యభాగాలు కాలాలు దాడి చేసే ప్రతి అవయవ భాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. రిబదర గల మందర శకతర గల బదర గల బదర గోల బర బదర గోల బర బదరి గిర బల బరబ భయంకరమైన తలనొప్పి ద్వారా బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఓ రబ శకతర మనసు మీద దాడి చేసే మనసులో కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఉర్రబదర గల మందర శకతర గల బదర గోల బదర గల బదర గల బర 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 బరబ ఓ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబశక దేవుని పనిని ఆటంకపరిచే సంబాలజు టోబి అస్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవుని యొక్క దర్శనానికి పిలుపులకి తలాంతులకి నైపుణ్యతలకు కృపావరాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఏర్పడి చేసే విగ్రహశక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఇతరునాడు శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబ శకత రకాల మాందర కల బరబ దరిగిర బల బరబ దరగొల బరబ రబ శకత రగల మాందర శకత రగల బరబ ఎడతగిన ప్రార్థనా జీవితాలకు వాక్య ధ్యాన జీవితాలు వాక్యానుసరణ జీవితాలు దేవునితో ఉన్నటువంటి సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం.
వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబదర గలబ శకటకత రకల మందర కరబల బరబదర గొలబ రబదర గొలబరబ ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమల అద్భుత క్రియ నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాం. నిరాంతర శకతర గలబదర గొలబర బరబర శకతర గొలబర బదర గొలబరబ అల్బరబదర గలబర బరిషటకతర గొలబదర గలబదరి గిరబల బరబలబ ఉతాందర గలబర బరిషటకతర గొలబదర గలబదరి షటకతర గలబర బలబరబ అల్బరబదర గొలబల బరిషటకతర గలబర బరిషటకతర గొలబర బలబరబ ఉరబద్ర గ్రబల బ్రబల బ్రబల గ్రబల బ్రబల బరిషటకర బలబర బలబర బలబ ఉతాందర గలబదర గొలబర షటకతర గలబదర గలబర బదర గొలబల బరబ ఉరబద్ర గొలబల బరిషటకతర గొలబర బదర గొలబర బలబర బలబ ఉలక్రబల బ్రబల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఓ రబషకతర కలబదర కలబ వినగలి చెవి గ్రహించుకునే మనసు చూడగల కళ్ళ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేసిన కోపం ఈర్ష్య అసూయ ద్వేషం గర్వపు ఆత్మలు తిరుగుబడతల ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థాంక్యూ లార్డ్. రిబషకతర కల మందర శకతర కలబరబ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు అందించే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన రహస్య స్థలముల మరుగైన ధనాన్ని విడుదల చేస్తున్నాం. థాంక్యూ లార్డ్. 3:10 ప్రకారం ఆకాశ వాక్యంలో కూడా ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాం. ఎవరు ఎటువంటి బలహీనతలు లేకుండా 15:26 ప్రకారం నీ స్వస్థతలో యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేస్తున్నాం. యెషయా 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను విడుదల చేస్తున్నాం. మలాకి 4:2 ప్రకారం దేవుని రేఖల కింద సంపూర్ణమైన ఆరోగ్య నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థాంక్యూ లార్డ్. ఆకాశమండమందన బలవంతుడికి భూమండమైన దురాత్మ అంధకార శక్తులు ప్రభావాలు ఇస్తున్నాం. ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసు రక్తంలో థాంక్యూ వేస్తున్నాం. థాంక్యూ లార్డ్. రబదర కలబ శకటకతర కల మందర శకతర కలబరబ నిరబదర కలబ శకతర కలబ శకతర కల మందర కలబదర కలబరబ ఉరబబబబదర కలబ శకతర కలబరబరబ ప్రతి ప్రాణపదయాల ఆలోచన తలపులు దేశాల బిడ్డల కుటుంబ సంఘాల సమూహాలు విరిచి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును మనం బంధిస్తున్నాం. ప్రాణపదయాల ఆలోచన తలపులు దేశాల బిడ్డలు ఓ మీరు ఇచ్చిన జీవిత ఎలక్ట్రానిక్ వస్తువులు చుట్టూ కూడా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కలువరి శిలువ రక్తం చేత కంచె వేసిన చక్కెర 2:5 ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను ఫిబ్రవరి 14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. రబదర కలబ శకతర మందర కలబదర కలబరబల బరబర అల్బరబదర కలబర శకతర మందర కలబరబల భయంకరమైన భీతి Rihal bara 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 shari kala ina bala bara 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 shakata kala bara kala bara bara shakata kala bara 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 al bara bara kala bara 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 shakata kala bara 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 riman dara zakata kala bara shakata kala bara kala bara 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 baba bara pedre keer padi samantra vidya balavantariki nazarene యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. ఆమేన్. నూతన ఆత్మ రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన బంధిస్తవానికి రక్తం చేత విరిచి వేస్తాం. దైవ చిత్తానుసారం వాసమందరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తవానికి
వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నాం. ఉరాబాద రోగల మాందర శకద రగల బద రోగల బరబల బద రోగల బరబ ఆత్మీయ జీవితాల ప్రాణాత్మక ఆలోచనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నదుడు యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నాం. ఉరాబాద రోగల మాందర గరబల బరిష రగద రోగల బరబల బరబ రీబా దరో గురో బలా బరా 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 దరా గ్రీ బ్రా బలా బరా దరో గురో బలా బరా బరా దరో గురో బలా బరా బరా రిబల బర బల బర బదరో బల బదర బల బదరో బల బర బరిష్య బర బల బర బల బర ఓ పరిశుద్ధాత్మ మీరు ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని సన్నిధిని మహిమను ప్రసన్నత బదులు చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మీయ ప్రార్థన ముందుకు శక్తిగల పరిశుద్ధాత్మ దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను. పవరాత్మ తిరిగి ఆకు సమీపించను. పవరాత్మ తిరిగి ఆకు సమీపించను. ప్రేమాత్మ తొలగించ చేదులన్నిటిని ప్రేమాత్మ నాలోన తొలగించ చేదులన్నిటిని శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున సాతానుని ఒక మాటతో పారదోలెను. ఒక మాటతో పారదోలెను. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఇష్టం వలె తిరుగును నేను తన చిత్తం చేసి జీవించెదను. ఇష్టం వలె తిరుగును నేను తన చిత్తం చేసి
శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున ఒక మాటతో పారదోలెదను, ఒక మాటతో పారదోలెదను. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెలుగిచ్చేదను. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెలుగిచ్చేదను. ఉప్పువలె మారెదను, ఎల్లప్పుడు రుచినిచ్చేదను. ఉప్పువలె మారెదను, ఎల్లప్పుడు రుచినిచ్చేదా. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున సాతానుని ఒక మాటతో ప్రారదోలుదా, ఒక మాటతో ప్రారదోలుదా. జన్మించాను, ఏ పాపం చేయను నేను. దేవుడిగా జన్మించాను, ఏ పాపం చేయను నేను. ప్రభువే కాపాడుతున్నాడు, ముట్టడు నన్ను. ప్రభువే కాపాడుతున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున సాతానుని ఒక మాటతో ప్రారదోలెదా, ఒక మాటతో ప్రారదోలెదా. పవరాత్మ నాలోన తిరిగియాకు సమీపించదు. పవరాత్మ నాలోన తిరిగియాకు సమీపించదు. తొలగించే చేదులన్నిటి తొలగించే చేదులన్నిటి. నాలోన వచ్చినందున సాతానుని ఒక మాటతో ప్రారదోలెదా, ఒక మాటతో ప్రారదోలెదా. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. చిత్తమలే తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించేదా. తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించేదా. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున సాతానుని ఒక మాటతో ప్రారదోలెదా, ఒక మాటతో ప్రారదోలెదా. క్రీస్తులో సువాసన నేను,
సువాసన నేను వీడి వీడి వెదకలేదా రక్షింపబడు వారికి జీవమిచ్చు సుగంధమైతిని రక్షింపబడు వారికి జీవమిచ్చు సుగంధమైతిని శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందునా సాతానుని ఒక మాటతో ప్రారద్రోలేదా ప్రారద్రోలేదా లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చేదా లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చేదా ఉప్పు వలె మారెదను ఎల్లప్పుడు రుచినిచ్చేదా ఉప్పు వలె మారెదను ఎల్లప్పుడు రుచినిచ్చేదా శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందునా సాతానుని ఒక మాటతో ప్రారద్రోలేదా ఒక మాటతో ప్రారద్రోలేదా జన్మించాను ఏ పాపము చేయను నేను దేవునిగా జన్మించాను ఏ పాపము చేయను నేను ప్రభువే కాపాడుతున్నాడు దుష్టుని ఎన్నడు ముట్టడు నన్ను ప్రభువే కాపాడుతున్నాడు దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందునా సాతానుని ఒక మాటతో ప్రారద్రోలేదా ఒక మాటతో ప్రారద్రోలేదా ఒక మాటతో నాలోనా తిరిగి ఆత్మ సమీపించదు అవరాత్మ నాలోనా తిరిగి ఆత్మ సమీపించదు ప్రేమాత్మ నాలోనా తొలగించే చేదులన్నిటి ప్రేమాత్మ నాలోనా తొలగించే చేదులన్నిటి శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందునా సాతానుని ఒక మాటతో ప్రారద్రోలేదను ఒక మాటతో ప్రారద్రోలేదను శ్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును శ్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును ఇష్టమనే తిరుగను నేను తన చిత్తం చేసి జీవించెదను ఇష్టమనే తిరుగను నేను తన చిత్తం చేసి జీవించెదను శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చి
వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రారద్రోలిదా, ఒక మాటతో ప్రారద్రోలిదా. క్రీస్తుల శ్వాసన నేను వీధి వీధి ఎదగలేదా, క్రీస్తుల సువాసన నేను వీధి వీధి వెదజల్లేదా. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిని, రక్షింపబడు వారికి జీవమిచ్చు సుగంధమైతిని. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రారద్రోలిదా, ఒక మాటతో ప్రారద్రోలిదా. లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చేదా, లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగిచ్చేదా. ఉప్పు వలె మారెదను ఎల్లప్పుడూ తినేసేదా, ఉప్పు వలె మారెదను ఎల్లప్పుడూ తినేసేదా. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రారద్రోలిదా, ఒక మాటతో ప్రారద్రోలిదా. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపం చేయను నేను. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపం చేయను నేను. ప్రభువే కాపాడుతున్నాడు, దుష్టుడు ఎన్నడూ ముట్టడు నన్ను. ప్రభువే కాపాడుతున్నాడు, దుష్టుడు ఎన్నడూ ముట్టడు నన్ను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రారద్రోలిదా, ఒక మాటతో ప్రారద్రోలిదా. అమరాత్మ నాలోనా తిరిగియాకు సమీపించదు, పవరాత్మ నాలోనా తిరిగియాకు సమీపించదు. ప్రేమాకు నాలోనా కలిగించే చేదులన్నిటి, ప్రేమాత్మ నాలోనా కలిగించే చేదులన్నిటి. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో ప్రారద్రోలిదా, ఒక మాటతో ప్రారద్రోలిదా. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును, క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును.
ఇష్టమలే తీర్చను నేను తన చిత్తం చేసి జీవించెను ఇష్టమలే తీర్చను నేను తన చిత్తం చేసి జీవించెను శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను ఒక మాటతో పారదోలెను క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లేదా క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లెదను రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతివి రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతివి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను ఒక మాటతో పారదోలెను లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగించెదను లోకమునకు వెలుగును నేను ఊరంతా వెలుగించెదను పువ్వువలే మారెదను ఎల్లప్పుడూ వినిచేదను పువ్వువలే మారెదను ఎల్లప్పుడూ రుచినిచ్చేదను శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదా ఒక మాటతో పారదోలెదా దేవుని ద్వారా జన్మించాను ఏ పాపం చేయను నేను దేవుని ద్వారా జన్మించాను ఏ పాపం చేయను నేను నువ్వే కాపాడుతున్నాడు దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను ప్రభువే కాపాడుతున్నాడు దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను ఒక మాటతో పారదోలెను పవరాత్మ నాలోనా తిరిగి ఆత్మ సమీపించదు పవరాత్మ నాలోనా తిరిగి ఆత్మ సమీపించదు ప్రేమాత్మ నాలోనా తొలగించ చేదులన్నిటిని ప్రేమాత్మ నాలోనా తొలగించే చేదులన్నిటిని శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను ఒక మాటతో పారదోలెను
క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. ఇష్టం వలె తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించెను. ఇష్టం వలె తిరుగను నేను, తన చిత్తం చేసి జీవించెను. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను, ఒక మాటతో పారదోలెను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లెదను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లెదను. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చే సుగంధమైతిమి. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిమి. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను, ఒక మాటతో పారదోలెను. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెలుగిచ్చేదం. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెలుగిచ్చేదం. ఉప్పు వలె మారెదను, ఎల్లప్పుడు రుచినిచ్చేదం. ఉప్పు వలె మారెదను, ఎల్లప్పుడు రుచినిచ్చేదం. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున సాతానుని ఒక మాటతో పారదోలెదం, ఒక మాటతో పారదోలెదం. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపం చేయను నేను. ఆమేన్. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపం చెయ్యను నేను. ప్రభువే కాపాడుతున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను. ఆమేన్. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదం, ఒక మాటతో పారదోలెదం. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపం చేయను నేను. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపం చేయను నేను. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడు ఎన్నడు ముట్టడు నన్ను.
ఒక మాటతో పారదోలెను, ఒక మాటతో పారదోలెను, ఒక మాటతో పారదోలెను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెను, 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 ఒక మాటతో పారదోలెను. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనస్సు, చూడగల కనులు మాకు దయచేయమని నీ శైల శిలువ చాటున మరుగు చేసి నీ లోతైన గోడ మన గొప్ప మర్మముల దుగుడిన సంగతులు మాకు బయలుపరచమని మాట్లాడమని సహాయం చేయమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏది వర్ధలకుండా కొట్టివేస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, పాపం యొక్క అభివృద్ధిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను మనము ఈ రాత్రి కాల సమయం ఎలా నజరుడైన యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తంలో విర్రగొట్టాలి అనేది పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాము. గట్టిగా ఆమేన్ చెప్పండి. అయితే పాపం యొక్క అభివృద్ధిని మనం చూసినట్లయితే ఈ అంత్య దినాల్లో ఎక్కువగా, అలాగే చరిత్ర చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క పాప యొక్క అభివృద్ధిని ఎలా ఎక్కువగా మంత్ర విద్య ఆత్మ ద్వారా కొనసాగించడం అనేది జరిగింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25. మీ దోషములు వాటి క్రమము తప్పించను, నీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. చాలు, మీ పాపములే కారణములు. చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు మేలు కలగకుండా అడ్డుపడేలాగా పాపం యొక్క అభివృద్ధిని పెంచుతున్నాయి. ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. హల్లెలూయా. ఎలాగంటే మనం చూసినట్లయితే పాపం అభివృద్ధి చెందినప్పుడు మనిషి జీవితంలో ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా. అదే ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 23 నుంచి చదువు. ఈ జనులు తిరుగుబాటును దోహమును చేయి మనసు గలవారును వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకునురు. గట్టిగా ఆమేన్ చెప్దాం. పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్య ఆత్మల చేత ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా తిరుగుబాటుతనం చేసే, ద్రోహం చేసే మనస్సు కలిగిన ప్రజలు ఎక్కువగా ఉంటారు.
పాపం యొక్క అభివృద్ధి చేత నడిపించబడే మంత్ర విద్యాత్మల చేత నడిపించబడే వారిలో ద్రోహం చేసే మనసు, తిరుగుబాటుతనం చేసే మనసు ఎక్కువగా ఉంటుంది. ఆమె చెప్దాం. అంతేకాదు, ఎక్కడైతే పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్యాత్మల ద్వారా పెరుగుతుందో అక్కడ తొలకరి వర్షం తొలకరి టయాన కురవు, కడవరి వర్షం కడవరి టయాన కురవు. ఆమె చెప్దాం. ఎందుకంటే ఈ మంత్ర విద్యాత్మల ద్వారా ఎక్కడైతే పాపం యొక్క అభివృద్ధి ఉంటుందో అక్కడ ప్రజలకి దేవుని యందు భయభక్తులు ఉండవు. ఆమె చెప్దాం. దేవుని యందు భయభక్తులు లేకపోగా వారు తిరుగుబాటుతనం చేసేవారుగా, ద్రోహం చేసేవారుగా, అలాగే దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేవారుగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్దాం. అందుకనే ఇక్కడ మాట్లాడడం ఏంటంటే, మీ దోషములు తొలకరి వాన యొక్క క్రమమును కడవరి వర్షం యొక్క క్రమమును తప్పించెను. మంత్ర విద్య ఆత్మల ద్వారా మనిషి చేసే పాపం యొక్క అభివృద్ధి ద్వారా, పాపం అభివృద్ధి చెందడం ద్వారా వానాలు పడే టైము క్రమాలు తప్పేలా దేవుడు చేస్తాడు. దానికి కారణం ఎందుకంట, మనిషి చేసిన దోషం. ఆమె ఈ మంత్ర విద్యాత్మల ద్వారా మనిషి చేసిన పాపము వలన వచ్చిన దోషం మనకి రావాల్సిన టైంకి వర్షాలు పడకూడని టైంలో అవి పడేలా పడడానికి కారణం అవి. ఆమె చెప్దాం. అందుకనే ఇర్మియా గ్రంథం 5:25లో మీ దోషములు ఆ వర్షాల క్రమాన్ని తప్పించెను. మనిషి చేసే పాపం యొక్క అభివృద్ధి మూలంగా దేవుడు ప్రతి సమయానికి పెట్టిన క్రమాలు మానవుని దోషాల వల్ల తప్పించబడుతున్నాయి. అందుకనే ఇప్పుడు మనం చరిత్ర ప్రపంచంలో చూసినట్లయితే అన్ని కూడా వింత వింతవి, విపరీతమైనవి వాతావరణాల్లో కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆమె కారణం ఒకటే, మానవుడు చేసిన మంత్ర విద్యాత్మ ద్వారా వచ్చే విపరీతమైన పాపపు అభివృద్ధి మూలంగా, మానవుడు చేసిన దోషం మూలంగా దేవుడు క్రమాన్ని తప్పిస్తున్నాడు. ఆమె మీ దోషములు వాటి క్రమమును తప్పించిన. ఆమె మంత్ర విద్య ఆత్మల ద్వారా నడిపించబడే వారిలో పాపం యొక్క అభివృద్ధి పెరగడమే కాకుండా ఆ మనిషి చేసిన దోషాల వల్ల ఆ కుటుంబంలో ఉన్న క్రమాలు కూడా తప్పుతాయి. ఒక కుటుంబ జీవితంలో ఎవరైతే పాపం ద్వారా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందో, పాపపు క్రియల ద్వారా ఆ కుటుంబంలో దేవుడు పెట్టిన క్రమాలు తప్పుతాయి. ఒకవేళ ఒక దేశంలోనో, ఒక రాష్ట్రంలోనో, ఒక జిల్లాలోనో, ఒక పట్టణంలోనో, ఒక గ్రామంలోనో, ఒక సంఘంలోనో ఎవరైనా కావచ్చు, ఆ పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్య ఆత్మల ద్వారా చేసినప్పుడు వారికి దేవుడిచ్చిన క్రమాలన్నీ తప్పించబడతాయి. ఎలాగూ క్రమాలు తప్పించబడతాయి అంటే, ఉదాహరణకి పాపం యొక్క అభివృద్ధి ఉన్న చోట క్రమాలు తప్పించబడడం ఎలాగంటే, ఇంతకు ముందు మనం చదివాం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 23 నుంచి, టైంకి పడాల్సిన వర్షాలు టైంకి పడవు, సకాలంలో పడాల్సిన వర్షాలు సకాలంలో పడవు. ఇప్పుడు వర్షాలు పడాల్సినటువంటి సీజన్ అనుకోండి, ఈ టైంలో అకాల వర్షాలకు బదులు అకాల ఎండలు వేస్తాయి. ఆమె వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు వేయడం క్రమం తప్పినట్టే కదా. గట్టిగా ఆమె చెప్పండి. లేదు, ఒక ఎండాకాలంలో ఎండలు వేయాల్సిన టైంలో విపరీతమైన అకాల వర్షాలు పడతాయి, అక్కడ క్రమం తప్పినట్టే. సో సీజన్ వారీగా జరగాల్సినవి ఆ సీజన్స్ లో జరగకుండా క్రమాలు తప్పుతున్నాయంటే అది మంత్ర విద్య ఆత్మల ద్వారా మనిషి చేసిన పాపము అభివృద్ధి చెందడం వల్ల ఆ దోషాలన్నీ క్రమాలు తప్పేలా చేస్తున్నాయి అన్నమాట. ఉదాహరణకి ఒక కుటుంబంలోనే మనం చూసుకున్నట్లయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క పెరుగుదల ఆ ఇంట్లో ఎవరి ద్వారా ఉన్నా అప్పుడు ఎలాంటి క్రమం ఉంటుందంటే, అక్కడ ఉదాహరణకి వాళ్ళ పిల్లల ఎదుగుదల జీవితాల్లో, వయస్సులో, వారి మానసిక స్థితిగతుల్లో, జ్ఞానంలో, అన్నిటిలో కూడా వాళ్ళు క్రమం తప్పిన వారుగా ఉంటారు. మనం చూసినట్లయితే చాలా మందికి వాళ్ళ వయసు వచ్చిన టయానికి వివాహాలు కాకపోవడం క్రమం తప్పదు. గట్టిగా ఆమె చెప్పండి. ఇది మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ద్వారా వచ్చిన దోషం. అలాగే వివాహం అయిన తర్వాత గర్భఫలాలు వాళ్ళకి రావాల్సిన టయానికి వాళ్ళు క్రమంలో రాకపోవడం, సో అది కూడా వాళ్ళ జీవితంలో పాపం యొక్క అభివృద్ధి ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఆ మంత్ర విద్య ఆత్మలు అక్కడ వర్క్ చేస్తుంది, పనిచేస్తుంది. హల్లెలూయా. వాళ్ళకి వివాహాలు కాకపోవడం, గర్భఫలాలు రాకపోవడం, చదువుల్లో చదవకపోవడం. ఇప్పుడు ఎలాగంటే క్రమం తప్పడం ఎట్లాగంటే,
ఇప్పుడు వాళ్ళు చదివే ఇంటర్మీడియట్ స్టడీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అసలు డిగ్రీకి వెళ్ళాల్సిన వాళ్ళు అనుకోండి వయసు. ఈ యొక్క వాళ్ళ కుటుంబంలో ఆ వ్యక్తి చేయొచ్చు, ఇంకా ఎవరైనా చేయొచ్చు. ఆ పాపం యొక్క అభివృద్ధి ఆ వ్యక్తి జీవితంలో ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు డిగ్రీ చదవాల్సిన వాడు 10th క్లాస్లోనే ఉంటాడు. ఆమె అంటే ఏం తప్పింది ఇక్కడ? క్రమం తప్పింది. అంటే వాళ్ళు చేసిన దోషముల మూలంగా, పాపం యొక్క అభివృద్ధి మూలంగా వాళ్ళ క్రమాలు తప్పుతున్నాయి. ఆమె అంటే ఇప్పుడు చెప్పినట్లుగా డిగ్రీ చదవాల్సిన పిల్లవాడు 10th క్లాసే చదువుతూ ఉండడం, ఎన్ని సంవత్సరాలు అయినా సరే అందులోనే ఉండడం, ఇదంతా వారు చేసిన పాపము యొక్క అభివృద్ధి మంత్ర విద్య ఆత్మల ద్వారా వారి దోషాలే వారి క్రమాన్ని తప్పేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పారు. చాలా మంది అనుకుంటారు ఏంటి ఇలా ఉండాలి, ఇది పాపం యొక్క దోషం మూలంగా వచ్చినటువంటి క్రమం. హల్లెలూయా. వాళ్ళు క్రమం తప్పిన జీవితంలో ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, మీ దోషములే ఏమంటున్నాడు ఆయన? మీకు దేవుడి యందు భయభక్తి లేకపోవడం వల్లే, మీరు జీవం కలిగిన దేవుడి మీద తిరుగుబాటు చేయడం వలనే, మీరు ద్రోహము కలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండడం వలనే మీకు తొలకరి వర్షం కడవరి వర్షం టైంకి ఎలా పడట్లేదు. మీరు చేసిన దోషాలే మీ జీవిత క్రమాలు తప్పిస్తున్నాయి. మీరు చేసిన దోషాలే మీ ఉద్యోగ క్రమాలు తప్పిస్తున్నాయి. మీరు చేసిన దోషాలే మీ వివాహాల క్రమాలు తప్పిస్తున్నాయి. మీరు చేసిన దోషాలే ఆ యొక్క గర్భఫలాల క్రమాలు తప్పిస్తున్నాయి. మీరు చేసినటువంటి దోషాలే, పాపం యొక్క దోషాలే, మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క దోషాలే మీ జీవితంలో ఏ క్రమానికి ఏది జరగాలో అది జరగకుండా తప్పిస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్పండి. మంత్ర విద్య ఆత్మల క్రియలు అంటే చేతబడి శక్తుల ప్రభావం అని అర్థం. గట్టిగా ఆమె చెప్పండి. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు, బట్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ లాస్ట్ డేస్ లో విపరీతంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని విషయాల్లో ఉంది. గట్టిగా ఆమె చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఆల్రెడీ చాలా మంది మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు సెల్ ఫోన్లో మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అది విచ్ క్రాఫ్ట్. హల్లెలూయా. మనస్సు బంధించబడి ఉండడమే మంత్ర విద్య అన్న చాతబడన్న ఇదే విచ్ క్రాఫ్ట్. ఎవరి మనసు ఎక్కడ బంధించబడి ఉంటుందో అక్కడ విచ్ క్రాఫ్ట్ చేయబడి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్పు. మానసిక బంధకాల్లో ఏ వ్యక్తి ఎవరు చిక్కుకున్నా సరే అది విచ్ క్రాఫ్ట్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మంత్ర విద్య ఆత్మల పాపం యొక్క అభివృద్ధి ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. మంత్ర విద్య ఆత్మల పాపం యొక్క అభివృద్ధి ద్వారా ఆ వ్యక్తిని దేవుడి మీద తిరుగుబాటుతనం చేసేలా చేస్తాయి. మంత్ర విద్య ఆత్మల పాపం యొక్క అభివృద్ధి ద్వారా ఆ వ్యక్తిని దేవుడికి ద్రోహం కలిగిన మనస్సుతో నడిచేలా చేస్తాయి దేవుని ఎడల. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిని పాపం యొక్క అభివృద్ధి చేయడం ద్వారా ఆ వ్యక్తి పాపాలు దోషాల ద్వారా ఆ వ్యక్తి జీవిత క్రమాన్నే మార్చేస్తాయి. జాబ్ రావాల్సిన టైంలో కొంతమంది జాబులు రావు. ఎప్పుడో డిగ్రీలు పిహెచ్డీలు అన్ని అమలు చేసుకుంటారు, నేటి వరకు ఉద్యోగాలు రావు. అది కూడా క్రమం తప్పింది. హల్లెలూయా. సో వాళ్ళు కూడా వాళ్ళ పితరులో లేకపోతే ఆ పర్సన్స్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసిన పాపం యొక్క అభివృద్ధి వలన వాళ్ళ దోషాలు వాళ్ళ క్రమాలను తప్పించాయి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకు టైం టు టైం అన్ని జరగట్లేదు? ఏనాడైనా ఆలోచించడం జరిగిందా? గట్టిగా ఆమె చెప్పండి. విచ్ క్రాఫ్ట్ చాలా మంది కుటుంబాలని, చాలా మంది జీవితాలని పట్టి పీడిస్తుంది. హల్లెలూయా. దానిలో నుండి బయటపడనంత వరకు ఆ జీవితాలకు విడుదల లేదు. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే ఇర్మియా గ్రంథం 5:20 మీ దోషములను బట్టే మీ యొక్క క్రమాలు తప్పించబడ్డాయి. ఆత్మీయ క్రమాలు తప్పించబడ్డాయి. శారీరక క్రమాలు కొంతమందికి ఎదుగుదలే ఉండదు. వాళ్ళు ఎంత వయసు పెరుగుతున్నా ఇంకా చాలా తక్కువ ఏజ్లో ఉంటారు. కొంతమంది తక్కువ ఏజ్ వాళ్ళే చాలా పెద్ద వయసులా క్రమం తప్పింది. అది కూడా ఆ పాపం యొక్క అభివృద్ధి ద్వారా వచ్చిన దోషాల ఫలితంలో క్రమాలు తప్పింది. ఈరోజు ఏ విషయంలో నీ జీవితంలో క్రమం తగ్గుతుందో అది మానసికంగానా, శారీరకంగానా, ఆత్మీయంగానా, మరి ఆర్థికంగానా, లేకపోతే భౌతికపరమైన విషయాల్లోనా, ఆత్మీయ జీవితాల్లో ఏది క్రమం తప్పి ఉన్నా, వయస్సులో, జ్ఞానములో, బుద్ధిలో యేసుక్రీస్తు వయస్సునందు జ్ఞానమునందు ఎదిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మనుషుల దయందు, దేవుని దయందు
వయసు యందు జ్ఞానమందు. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మనుషుల దయ ఉండదు, దేవుని దయ ఉండదు, వయసులో జ్ఞానంలో అన్నింటిలో క్రమం తప్పిన వారికి ఉంటారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, క్రమాన్ని తప్పిస్తాయి మంత్ర విద్య ఆత్మల పాపం యొక్క అభివృద్ధి ద్వారా. మంత్ర విద్య ఆత్మల వాటి ఉద్దేశమే ఏంటంటే ఎవరిని అవి టార్గెట్ చేస్తాయో దేవుని ప్రజల జీవితాల్లో వాళ్ళకున్న క్రమాలు, దేవుడు ఏ క్రమాన్ని పెట్టాడో టైం టు టైం ఆ క్రమం అనేది వారి జీవితాల్లో జరిగించబడకుండా వారిని పాపం యొక్క అభివృద్ధిలోకి నడిపించడం ద్వారా వారికి వచ్చిన పాపపు దోషాన్ని బట్టి వారికి ఉన్న క్రమాలని తప్పించడమే మంత్ర విద్య ఆత్మల యొక్క ఉద్దేశం. గట్టిగా ఆమె చెప్దాం. నేడు ప్రపంచంలో లోకంలో అనేక మంది జీవితాలు ఈ క్రమాలు తప్పించబడిన జీవితాలు మన చుట్టూ ఎన్నో కనబడతా ఉంటాయి. ఇవన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడకపోతే విడుదల ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. అందుకనే మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధిని మనం ఈ రోజు నజరుడైన యేసు నామములో విరగ్గొట్టాలి. ఇర్మియా చెప్తున్నట్లుగా అక్కడ మనం చూడొచ్చు, వారి దోషాలే వారి క్రమాన్ని తప్పిస్తున్నాయి. హల్లెలూయా. మీకు మేలు కలుగకుండుటకు కారణాలు మీ పాపమే. హల్లెలూయా. మేలు ఎందుకు జరగట్లేదని చాలా మంది, నా జీవితంలో ఎందుకు క్రమానికి టైంకి జాబ్ రావట్లేదు, నా జీవితంలో ఎందుకు టైంకి చదువు పూర్తి అవ్వట్లేదు, నా జీవితంలో టైంకి ఎందుకని వివాహం జరగట్లేదు, నా జీవితంలో టైంకి ఎందుకు గర్భఫలం రావట్లేదు, నా జీవితంలో టైంకి ఎందుకని అసలు ఏ ఎదుగుదల కనబడట్లేదు, ఎక్కడ వేసిన గోగలు అక్కడ లాగే అనిపిస్తుందంటే ఖచ్చితంగా మంత్ర విద్యాత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధితో కూడిన దోషాలు అక్కడ ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఈవెన్ అది 10 తరాల నుంచి వచ్చిన దోషం కావచ్చు, 9 తరాల నుంచి వచ్చిన దోషం కావచ్చు, 8 తరాల నుంచి వచ్చి ఉండొచ్చు, 7 తరాల నుంచి వచ్చి ఉండొచ్చు, 6 తరాల నుంచి వచ్చి ఉండొచ్చు, 5 తరాల నుంచి వచ్చి ఉండొచ్చు, 4 తరాల నుంచి వచ్చి ఉండొచ్చు, 3 తరాల నుంచి వచ్చి ఉండొచ్చు. నేను చేయలేదని నువ్వు అనుకోవచ్చు, నీ పితరులు ఎవరైనా చేసి ఉండొచ్చు. గట్టిగా ఆమె చెప్తాం. అది 2 తరాల 1 తరమో నీ తరమే వచ్చిందో ఎవరైనా చేసి ఉండొచ్చు. ఆమె ఆ మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ఏ పర్సన్ ద్వారా వచ్చినా సరే అది నజరుడైన యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో విరగొట్టబడాలి. ఎక్కడో ఇంకా పాపం నిలిచి ఉంది కాబట్టి అది విడిచిపెట్టబడలేదు, విడవబడలేదు. నెహెమ్యా లాగా అక్కడ నిలబడాలి. గట్టిగా ఆమె చెప్తాం. దావీదు తన పితరుల దోషాలను ఒప్పుకున్నాడు, దానియేలు తన పితరుల దోషాలు ఒప్పుకున్నాడు. అలాగే నెహెమ్యా యెరూషలేము ప్రాకారం కట్టబడడానికి దేవుని యొక్క సన్నిధిలో పితరుల దోషాలు ఒప్పుకున్నాడు, తన దోషాలతో పాటు. బబులోను చరణవాసం 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా దేవుడి సన్నిధిలో ఇంక వెళ్ళిపోబోతున్నారు వాళ్ళు చెర నుండి. అప్పుడు కూడా దానియేలు తన పితరుల దోషాలు ఒప్పుకుంటున్నాడు, తనని మింగిల్ చేసుకున్న ప్రేయర్ చేస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ విధమైన మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ తరము నుంచి మరి పాపం యొక్క అభివృద్ధి ద్వారా దోషాలు తీసుకొచ్చి క్రమాలు తప్పిస్తున్నాయో అవి రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. క్రమాలు తప్పించబడేలా చేసే ఆ బలవంతుడి క్రియలన్నీ కూడా నాశనం చేయబడును గాక. గట్టిగా ఆమె చెప్తాం. చాలా మంది జీవితాల్లో ఈ రోజు క్రమాలు తప్పుతున్నాయి, చాలా విషయాల క్రమాలు తప్పుతున్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. పిల్లలు ఎదుగుదల జీవితాల్లో కూడా చాలా మందికి క్రమాలు తప్పుతున్నాయి. ఇది కూడా మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆ వ్యక్తుల జీవితాల్లో పితరుల నుంచో వారి నుంచో డైరెక్ట్ గా ఆ యొక్క పాపం యొక్క అభివృద్ధి ద్వారా కలుగుతున్న దోషం ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క క్రమం తప్పించబడే విధానం. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే పంటలు వేస్తారు చాలా మంది, వాళ్ళు అనుకున్న పంటలు వాళ్ళు అనుకున్న రీతిలో రావు. గట్టిగా ఆమె చెప్తాం. కరెక్ట్ గా చేతికి వచ్చే టయానికి ఆ పంట పూర్తిగా నాశనం అయిపోయి క్రమం తప్పుతుందంటే అక్కడ కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా వాళ్ళు చేసిన పాపం యొక్క అభివృద్ధి ద్వారా వచ్చిన దోషం ద్వారా పంట నాశనం చేయబడింది. లేదా ఏమన్నా మిడతలు తినేయడమో, పురుగులు తినేయడమో, లేకపోతే ఏదైనా అకాల అనావృష్టి అంటారు చూడండి, అలాంటివి జరుగుతున్నాయంటే, ఆ క్రమం తప్పుతున్నాయంటే, చేతికి వచ్చే పంట తినివేయబడుతుందంటే అది కూడా పాపం యొక్క అభివృద్ధి ద్వారా జరుగుతున్న దోషం ద్వారా వచ్చింది. గట్టిగా ఆమె చెప్దాం. ఇవన్నీ క్రమాలు తప్పుతున్నాయి. ఈ లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే వాతావరణ పరిస్థితులు క్రమాలు తప్పుతున్నాయి. కొన్ని ఏరియాస్ లో మనం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు.
చాలా ఇంత విచిత్రంతో కూడిన వాతావరణ పరిస్థితులు మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. అక్కడ కారణం పాపం యొక్క అభివృద్ధి ఉంది. ఆ దోషాలే అక్కడ వాతావరణ పరిస్థితులన్నిటినీ కూడా క్రమాన్ని తప్పిస్తున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది దీన్ని వివేచించి, ఎంతమంది వీళ్ళు గ్రహించి, ఎంతమంది వీటిని నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించి నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విరిచివేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. ఇర్మియా గ్రహించాడు. ఎవరు? ఇర్మియా గ్రహించాడు. మనం చదివిన ఇర్మియా గ్రంథం 5:23లో ఈ విశాల విశ్వంలో ఒక్క మానవులు సాతాను వాడి దయ్యాలు తప్ప మిగతావన్నీ దేవుడికి ఇచ్చిన చట్టాలను నియమాలను అనుసరిస్తాయి. అవునా కాదా? ఈ సకల సృష్టిలో ఈ యొక్క కేవలం ఒక్క మానవులందరూ, ఈ మానవులు, ఈ లోకంలో ఉన్న మానవులు, ఆ సాతాను యొక్క దురాత్మలు, వీళ్ళు తప్ప ఈ సకల సృష్టి దేవుడు ఆజ్ఞలకు లోబడదు. ఆమేన్. ఈ సకల సృష్టి కూడా దేవుని చట్టాలను నియమాలను అనుసరిస్తాయి. పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎక్కడ జరుగుతాయో, ఏ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాల్లో, సంఘాల్లో, అక్కడ ఏ మాత్రం కూడా దేవుని యొక్క చట్టాలను, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క కట్టడలను ఆ ప్రాంతంలో ఆ ప్రజలు అనుసరించని వారిగా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం చూడొచ్చు, ఈ సకల సృష్టి దేవుడికి లోబడుతుంది. ఆకాశం దేవుడికి లోబడుతుంది, సముద్రాలు దేవుడికి లోబడుతున్నాయి, గాలి దేవుడికి లోబడుతుంది, తుఫాన్ దేవుడికి లోబడుతుంది. అన్ని ఈ సకల విశ్వంలో ఉన్నవన్నీ దేవుడికి లోబడుతున్నాయి. బట్ ఈ లోకంలో మానవుడు అన్న వ్యక్తి మాత్రం దేవుని ఆజ్ఞలకు లోబడ అనుసరించట్లా. అలాగే ఆ సాతాను ఎలాగో అనుసరించాడు, వ్యతిరేకి. ఆ సాతాను చుట్టూ ఉన్న దురాత్మలు కూడా అనుసరించాడు. కానీ ఈ యొక్క సకల సృష్టి లోబడి అనుసరిస్తున్నాయి దేవుడి చట్టాలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం చదివాము, మీరు చేసిన దోషాల వలనే వాతావరణాల క్రమాలు తప్పుతున్నాయి, వర్షాల క్రమాలు తప్పుతున్నాయి, పరిస్థితుల క్రమాలు తప్పుతున్నాయి, కుటుంబ క్రమాలు తప్పుతున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే వరుసల క్రమాలు కూడా తప్పుతున్నాయి, వావి వరుసల క్రమాలు. ఇది కూడా మంత్ర విద్యాత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ఉన్న చోట వారు చేసిన దోషాల ద్వారా తప్పుతున్న క్రమాలు అవి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీరు చేసిన దోషముల వలననే వాటి క్రమాలు తప్పుతున్నాయి. మనం చూడొచ్చు, తన స్వరాన్ని తిరస్కరించి, అలాగే తన ఆజ్ఞలను కాళ్ళ క్రింద మట్టగించిన వారిని, అంటే ఎలాగంటే దేవుని యొక్క స్వరాన్ని తిరస్కరించి, దేవుని యొక్క మాటను తిరస్కరించి, దేవుడిచ్చిన ఆజ్ఞలు కాళ్ళ కింద తొక్కేసి, దేవుడు అలాంటి వారిని, తన స్వరాన్ని తిరస్కరించిన వాళ్ళని, తన ఆజ్ఞను కాళ్ళ కింద తొక్కేసిన వాళ్ళని దేవుడికి ఎంత ఇష్టమైతే మాత్రం దీవించగలుగుతాడా? ఆయనకి ఎంత ఇష్టమైతే మాత్రం ఆ వ్యక్తి దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడకుండా దేవుని ఆజ్ఞను కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే అటువంటి వ్యక్తిని దేవుడు తనకి ఎంత ఇష్టమైన దీవించగలుగుతాడా? దీవించడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుదాం. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని గురించి చెప్పబడిన కొన్ని వచనాలు ఉన్నాయి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధి, దాని ద్వారా వచ్చే దోషాలు ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ పరిస్థితులు కానీ ఎలాగుంటాయంటే, ఒక వ్యక్తిలో కనుక మంత్ర విద్య ఆత్మల యొక్క ఆ విపరీతమైన పాపం యొక్క అభివృద్ధి ఆ వ్యక్తిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలా ఉంటారంటే మొరటుతనం కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా అలాంటి మంచి విషయాల గురించి చెవికెక్కించుకొని మొరటుతనపు ఆత్మచేత నడిపించబడేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
ఎందుకంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధి కలిగే వారిలో మొరటుతనం ఎక్కువ ఉంటుంది, దేవుని ఎడ భయం లేని స్థితి ఎక్కువ ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగే మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధి కలిగిన వారిలో ఇహలోక సంబంధమైన వాటి వైపు పరిగెత్తేటువంటి గుణ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో ఆ మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో ఎక్కువగా దోషాల చేత నడిపించబడే వారు అక్రమ కార్యాలకి ఎక్కువగా చోటు ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధి కలిగిన వారిలో దేవుడికి లోబడని జీవితం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అక్రమాన్ని ఎక్కువగా దున్నేవారుగా ఉంటారు వీళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అక్రమ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనేవారుగా ఉంటారు. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలోకి నడిపించబడే వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అక్రమ కారులుగా ఉంటారు వీళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అక్రమ కార్యం అంటే ఎలాంటిదంటే యోబు గ్రంథం 15వ అధ్యాయం 16 ఒకసారి చదువు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా యోబు గ్రంథంలో హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి హేయమైన పనులు చేసే వ్యక్తిగా ఉంటాడు, చెడిపోయిన వ్యక్తిగా ఉంటాడు. అలాగే చెడిపోయిన వాడుగా ఇంకా దుష్క్రియలు చేయవాడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. అపవిత్రులుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎలాంటి వారుగా ఉంటారు అంటున్నాడు దేవుడు? అపవిత్రులుగా. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ యోబు గ్రంథంలో. హల్లెలూయా. ఎలీఫజ్ హల్లెలూయా. ఎలాంటి మాటలు అంటే ఒక చెడిపోయిన వ్యక్తి, ఒక పాపం యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలోకి చెడిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో చెబుతున్నాడు. హేయమైన వ్యక్తిగా ఉంటాడు, దుష్టత్వాన్ని తాగే వ్యక్తిగా ఉంటాడంట. నీళ్లు తాగినట్లుగా చెడుతనాన్ని తాగే వ్యక్తిగా ఉంటాడు. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి కలిగిన వ్యక్తి చెడుతనాన్ని మంచినీళ్ళు తాగినట్లుగా తాగుతాడని చెప్పబడింది ఇక్కడ. హల్లెలూయా. అలాంటి వ్యక్తిగా అపవిత్రుడుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. పవిత్రమైంది పరిశుద్ధమైంది వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒక మంచి మాట అలాంటి వ్యక్తులకి నువ్వు చెప్పడానికి సాహసం చేసినా వాళ్ళు ఏమాత్రం అంగీకరించరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎంత మాత్రము కూడా చెడిపోయిన దుష్టత్వాన్ని నీళ్లు తాగినట్లుగా తాగుతాడంట మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో పెరిగిన దోషాన్ని కట్టుకున్న వ్యక్తి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత ఎలాంటి వ్యక్తి అని ఇక్కడ చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని చెబుతున్నాడు? అంత అక్రమము కలిగిన వ్యక్తి. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి చెంది దోషాన్ని కట్టుకున్న వ్యక్తి అక్రమకారుడుగా ఉంటాడు. ఎంత అక్రమకారుడుగా ఉంటాడంటే దుష్టత్వాన్ని చెడుతనాన్ని నీళ్లు తాగినట్లుగా తాగుతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కీర్తనలో 41వ కీర్తన 9వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 41:9. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తనుటకై తన మడమెత్తెను. హల్లెలూయా. చూడండి కీర్తనకారుడు చెబుతున్నాడు ఎలాంటి వ్యక్తో మంత్ర విద్యాత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా ఉంటాడంట. చూడండి ఇక్కడ చదువుతున్న 41వ కీర్తనలో 9వ వచనంలో చెప్పబడినట్లుగా దావీదు ఈ మాటలు ఎవరి గురించి చెప్పాడో తెలుసా? ఆ 9వ వచనంలో అర్థం ఏంటంటే నేను నమ్మిన మనిషి నా విహితుడు అంటే అర్థం ఏంటంటే నా స్నేహితుడు అని అర్థం. గట్టిగా ఆమేన్ చెప్తాను. సో నా స్నేహితుడు నాతో పాటు కలిసి భోజనం చేసిన వాడు, కానీ ఇప్పుడు నన్ను తన్నడానికి కొట్టడానికి మడమెత్తాడు అంటాడు. అంటే ఏంటిది? ఒక అక్రమకారుడు. ఎవరి గురించి దావీదు ఈ మాట చెబుతున్నాడు? ఈ మాటల్ని అహితోపేలుని దృష్టిలో ఉంచుకుని రాశాడు ఈ మాటలు. ఎవరి గురించి? అహితోపేలు గురించి. ఆమేన్ చెప్దాం. మనం చూసినట్లయితే పాపం యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా
పాపం యొక్క అభివృద్ధి చెందిన వ్యక్తిగా మనం ఎవరిని చూడొచ్చు అంటే పాపం చేసే విషయాల్లో, దుష్టత్వం చేసే వ్యక్తి విషయాల్లో అహీతోపేలును చూసుకోవచ్చు. అంతేకాదు యేసు ప్రభు జీవితంలో అయితే ఇస్కరియోతు యూదా ద్రోహం విషయంలో మనం చూడొచ్చు. పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్యాత్మక నడిపించబడిన వ్యక్తిగా ఇస్కరియోతు యూదా అని చూడొచ్చు. హల్లెలూయా. నా స్నేహితుడు, నేను నమ్మిన మనిషి అనే మాటలను మనం చూసినట్లయితే దావీదు విషయంలో, ఎందుకంటే మనం చూడొచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఇలాంటి మాటలను, నా స్నేహితుడు, నేను నమ్మిన మనిషి అనే మాటలను దావీదు వాడాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకి యూదా మీద ఎన్నడూ నమ్మకం ఉంచలేదు. గట్టిగా ఆమె చూద్దాం. మొదటి నుంచి ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడో, ఏం చేయనున్నాడో యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు. గట్టిగా ఆమె చెప్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమై ఉన్నారో మనం తెలుసుకోగలగాలి. యేసుక్రీస్తు ప్రభు లాగా ఎంత దగ్గరగా ఉన్న వ్యక్తి అయినా సరే గట్టిగా ఆమె చెప్దాం. ఎటువంటి మనస్తత్వంతో వారు మన చుట్టూ ఉంటున్నారు, ఎలాంటి ఆలోచనలతో మనతో ఉంటున్నారు అనేది యేసుక్రీస్తు ప్రభువులాగా మనం గ్రహించగలగాలి. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12. మరియు బలి అర్పింపవలనని ఏమని రాయబడింది? 15వ అధ్యాయం 23లో వారు సాగిపోచుండండి. 2 సమూయేలు గ్రంథం వారు సాగిపోవుచుండగా 12వ వచనం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ చేత కుట్ర బహుపాయమాయెను. ఎవరైతే మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధి చెంది దోషాలు కట్టుకుంటారు, అహీతోపేలు లాగా దేవుని ప్రజలకి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారుగా ఉంటారు. అహీతోపేలు దావీదుకి వ్యతిరేకంగా కుట్ర పన్నిన వ్యక్తి. అందుకే నాతో ఉన్న నా స్నేహితుడు, నాతో అన్నం తిన్నవాడే నా మీదకి మడవెత్తాడు అన్నాడు. ఆమె. సో ఇంకా మనం చూడొచ్చు 2 సమూయేలు గ్రంథంలోనే 16వ అధ్యాయంలో 25వ వచనం కూడా చదువు. 16:25. సారీ 23 లాస్ట్ ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఆమేన్. ఆ దినాల్లో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినంట ఒకడు దేవుని దగ్గర విచారణ చేసి పొందిన ఆలోచనలాగా చెప్పేవాడట. ఆమేన్. కానీ అహీతోపేలు ఎలాంటి వాడు? గట్టిగా ఆమె చెప్దాం. దుష్టత్వాన్ని మంచినీళ్ళు తాగినట్లు తాగేవాడు. ఆమేన్. అది తర్వాత తెలిసింది దావీదు జీవితంలో. హల్లెలూయా. ఎంత దుర్మార్గుడు అని గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకని 20వ వచనం కూడా చదువుదాం. అదే అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడైతివని ఇశ్రాయేలందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమున వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను. ఏం తెచ్చుకుంటారంట? ధైర్యం తెచ్చుకుంటారు. ఏం సలహా ఇచ్చాడో చూడండి అబ్షాలోముకి. హల్లెలూయా. అహీతోపేలు గట్టిగా ఆమె చెప్దాం. ఒక దుష్టత్వ సలహా. గట్టిగా ఆమె చెప్దాం. పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక వ్యక్తి జీవితంలో దోషాలతో నింపబడినప్పుడు ఇచ్చే సలహాలు అహీతోపేలు లాంటి సలహాలు. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాంటి సలహా ఇస్తున్నాడు ఇక్కడ అబ్షాలోముకి? హల్లెలూయా. అబ్షాలోము రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడని ఇక్కడ మనం చూసినట్లయితే తన తండ్రికి వ్యతిరేకంగా సలహా ఇస్తున్నాడు. దావీదుకి వ్యతిరేకమైన సలహా అబ్షాలోముకి ఇస్తున్నాడు అహీతోపేలు.
ఆమె చెప్దాం. చెడు సలహాలు మంచి ప్రవర్తన కూడా నాశనం చేసేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. అక్రమము ఇతనిలో ఏముంది? అహితోపేల్లో అక్రమకారుడుగా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. అహితోపేల్ లాంటి వ్యక్తిని సలహాదారులుగా ఉంచుకుంటే దావీదే గాని ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ జీవితాల్ని పూర్తిగా నాశనం చేసే వ్యక్తిగా ఉంటాడు. కొంతమంది చూడండి, చాలా మంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఒక్కోసారి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారు. ఇప్పుడు నాతో పాటు ఫోన్ చేశాడు, నాతో పాటు ఉన్నాడు, ఇప్పుడు నా మీదకే మడమెత్తాడు అంటున్నాడు. అంటే తన రహస్యాలన్నీ కూడా ఆ స్నేహితుడికి తెలుసు. దావీదు గురించి అహితోపేలుకి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోండి. ప్రతి సీక్రెట్ నీ ఫ్రెండ్ అని ఎవరికొరకో చెప్పడం ద్వారా ఏదో ఒక రోజు ఆ జీవితం నాశనానికి అదే ఫ్రెండ్ కారణం అవ్వచ్చు. గట్టిగా ఆమె చెప్పారు. దావీదు అహితోపేలు అలా గుడ్డిగా నమ్మాడు. అహితోపేలు ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినట్టుగా భావించేవారంట అప్పుడు. కానీ అతని సలహాలు దుష్టత్వంతో నిండిన సలహాలు, అక్రమంతో నిండిన సలహాలు. ఎందుకంటే అహితోపేలు ఎలాంటి వాడంటే దుష్టుడు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతాడు. ఎవరి జీవితాల్లో ఇలాంటి స్నేహితులు, అహితోపేలు లాంటి స్నేహితులుగా ఉండి మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ద్వారా ఆ యొక్క దుష్ట సలహాలు ఇచ్చి వారి క్రమాలు తప్పిస్తున్నాయో. ఇప్పుడు అబ్షాలోముని ఉంపుడు గత్తెల రూపంలో అక్కడ ఒక క్రమాన్ని తప్పించాడు. ఎవరంటే అహితోపేలు. గట్టిగా ఆమె చెప్తాం. అబ్షాలోం ద్వారా ఒక క్రమాన్ని తప్పించాడు. ఎలాంటి దారుణమైన సలహా చెప్పి తన తండ్రి దృష్టిలో నీచుడయ్యేలాగా అంటే ఎంత ఘోరమైన సలహా ఇచ్చాడంటే, హల్లెలూయా, నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అవుతావని చెప్పేసి ఒక క్రమాన్ని తప్పించేటటువంటి విధానంలో అబ్షాలోమును పంపించాడు. గట్టిగా ఆమె చెప్తాం. అహితోపేల్ ఆలోచనలు క్రమాన్ని తప్పించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే పాపం యొక్క అభివృద్ధి చేత దోషాన్ని కట్టుకునేలా నడిపించే ఆలోచన. గట్టిగా ఆమె చెప్తాం. అహితోపేల్ అలాంటి క్రమాన్ని తప్పించే ఆలోచనని అబ్షాలోముకి ఇచ్చాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ యొక్క ఆత్మీయ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్రమ కార్యాలు జరిగించి పాపం యొక్క అభివృద్ధిని మంత్ర విద్య ఆత్మల ద్వారా దోషాలు కట్టుకునేలా చేసే ఆ బలవంతుని క్రియలన్నీ కూడా అహితోపేలు లాంటి ఆలోచనలు ఇచ్చి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాల్లో ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. చెడు సలహా ఇచ్చే వ్యక్తి ఎక్కడైతే మంత్ర విద్య ఆత్మలు పాపం యొక్క అభివృద్ధి చేత దోషాన్ని కట్టుకునే వ్యక్తులు నడిపిస్తే అహితోపేలు లాగా అటువంటి వారిచ్చే సలహా ఎలాంటిదంటే చెడు సలహా. గట్టిగా ఆమె చెప్తాం. వ్యభిచారపు సలహా ఇచ్చాడు అబ్షాలోముకి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మనకుండే కౌన్సిలర్స్ ఎలాంటి వాళ్ళు? గట్టిగా ఆమె చెప్తాం. ఆలోచించాలి. పాపం యొక్క మంత్ర విద్యాత్మల చేత నడిపించబడే అహితోపేలు లాంటి కౌన్సిలర్స్ ఎక్కడున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకని అక్రమ కార్యాలు చేసేవారుగా ఉంటారు అహితోపేలు లాగా. ఈ మాట మనం అర్థం చేసుకుని అలాంటి స్నేహితుల్ని గాని అలాంటి సలహాదారులను గాని కలిగి ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అక్రమ కార్యాన్ని దేవుడు ఏమాత్రం అంగీకరించాడు. కీర్తనలు 53వ కీర్తన మొదటి వచనం కూడా ఒకసారి చదువు. 53వ కీర్తన మొదటి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయబోదురు. చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. చూడండి, ఎవరైతే మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో నడిపించబడతారో వారు దేవుడు లేడని మాట్లాడుతూ ఉంటారు, బుద్ధిహీనులుగా ఉంటారు, వారు చెడిపోయిన వారుగా ఉంటారు, అసహ్యమైన కార్యాలు అహితోపేలులాగా చేసేవారుగా ఉంటారు, మేలు చేసే వ్యక్తులుగా వాళ్ళు ఉండరు. గట్టిగా ఆమె చెప్దాం. పాపం మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి కలిగినటువంటి దోషాలు కలిగినటువంటి వారికి ఎలా ఉంటారని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18లో చదవచ్చు. యెషయా గ్రంథం 5:18. ఇంకా వారు ఎలా ఉంటారో యెషయా మనకి అక్కడ వివరిస్తారు. భక్తిహీనతయను తాళతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాక్కుని వారికి శ్రమ,
శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు. వారు ఇట్లా అనుకొనుచున్నారు. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధి చేత నడిపించబడే వారిలో భక్తిహీనతలు, దోషంతో కూడినటువంటి లాక్కునే శ్రమలు, అలాంటి బండి మోకుల చేత పాపమును లాక్కునే వారుగా ఉంటారని యెషయా చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇది పాపం యొక్క అభివృద్ధి మంత్ర విద్యాత్మల చేత ఎక్కడుందో అక్కడున్న ప్రజల పరిస్థితి. మానవ పాపం మోసాలకు సంబంధించి ఏ పాపమైనా సరే గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇతరులను మోసగించడం, తరచుగా తమ్మును తామే మోసగించుకోవడం, దేవుని మోసగించాలని చూడాలి. ఎక్కడైతే మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ఉంటుందో అక్కడ వాళ్ళు ఇతరులను మోసగించేవారుగా ఉంటారు, వారిని వారే మోసగించేవారుగా ఉంటారు, దేవుని కూడా మోసగిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. తాళమోకులు కాయ కష్టాన్ని సూచిస్తున్నాయి. అక్కడ వీరు తమ పాపాలు చేసేందుకు చెమటోడ్చి పని చేస్తారంట. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో నడిపించబడేవారు, దోషాలు కట్టుకునేవారు పాపం చేయడానికి చెమటోడ్చి పని చేస్తారంట. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందరూ వారి జీవనోపాధిని గడపడానికి కాయ కష్టం చేసి కష్టపడితే వీళ్ళు పాపం చేయడానికి చెమటోడ్చి పని చేస్తారు. అహితోపేలు లాంటి వారు పాపం చేయడానికి ఎంత చెమటోడుస్తారో తెలుసా ఈ పాపులు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇది మంత్ర విద్య ఆత్మల ద్వారా వాళ్ళు చేసే అక్రమ కార్యాలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇర్మియా ఒక మాట అంటున్నట్టు చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమును వాద్యమాడవడును లేడు, నీ గాయములు సిరిచి చేయదగిన మందు నీకు లేదు. ఇది పాపము. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి చెందిన వ్యక్తి జీవితంలో ఉన్న పరిస్థితి, వాళ్ళు చేసిన పాపాల వల్ల వచ్చిన గాయాలకి ఏం లేవంట, మందే లేదంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్. వారు చేసిన అక్రమ కార్యాలకు, ఆ అక్రమ కార్యాల ద్వారా వచ్చిన గాయాలకు మందే లేదంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా వాళ్ళు చేసినటువంటి క్రియలను దేవుడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. తన ప్రజలకు ఎలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందో వారి గాయాలకు మానవ పరంగా నివారణ లేదు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో నడిచే వారు, దోషాలు కట్టుకునే వారి పాపాలకి మానవ పరిధిలో ఏ మాత్రం చికిత్స లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారికి ఏ మాత్రం ఉపశమనం లేదు, మానవ పరంగా నివారణ లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే మంత్ర విద్య ఆత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో దోషం కట్టుకునే వ్యక్తి ఇంకెలా ఉంటాడు? యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఒకసారి చదువుదాం. 9వ అధ్యాయం 9. ఆయన నాకిలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరంగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మును కాడనియు అనుకుని దేశమును అచ్చుతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపి ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో నడిచే వ్యక్తి ఎలా ఉన్నాడో ఇక్కడ వివరించబడుతుంది 9వ అధ్యాయంలో 9వ వచనంలో. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారు ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు చేసిన అపరాధాలు చాలా ఘోరమైనవి. ఆ దేశం అంతా రక్తపాతంతో నిండి ఉంది. ఆ నగరం అంతా అక్రమ కార్యాలతో నిండి ఉంది. దేవుడు ఆ దేశాన్ని విడిచిపెట్టాడు. యెహోవా మనల్ని చూడడాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మల పాపం యొక్క అభివృద్ధిలో నడిపించిన వ్యక్తిలో ఎంత అక్రమ కార్యం చేస్తాడో, ఎలాంటి అక్రమ కార్యాలు ఆ దేశాల్లో ఉంటాయో మనం ఇక్కడ చూడొచ్చు. అలాంటి దేశాలు మనకు కనబడుతున్నాయి కూడా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువు. హోషేయ 14. ఇశ్రాయేలు నీ పాపం చేత
ఇజ్రాయేలు నీ పాపము చేత నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుమామే. ఆమేన్. చూడండి, ఇక్కడ కూడా మంత్రి విద్యాత్మల ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో దోషాన్ని కట్టుకుని నడిచే వ్యక్తులతో హోషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గట్టిగా ఆమె చెప్పాలి. హోషియాలోని మూలాంశాలలో ఇది ఒకటి. ఇజ్రాయెల్ వారి పైకి వేదన నాశనం రావడానికి కారణం ఒకటే, వారి పాపాలు. ఆమేన్. ఏ కాలంలోనైనా ఎక్కడైనా ఉన్న వారందరికీ సందేశం ఇదే, వాళ్ళు చేసిన పాపాల ద్వారా వచ్చే దోషాలే వారికి నాశనాన్ని తీసుకొస్తాయి. అందుకనే మంత్ర విద్యాత్మల ద్వారా అక్రమ కార్యాలు చేసి పాపం యొక్క అభివృద్ధిలో నాశనాన్ని నడిపించి బలవంతుని క్రియలని నాశనం చేయబడాలని ఈ రాత్రి దేవుడు యేసునామములో వీటిని వెలగొట్టడానికి మాట్లాడుతుంది. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. మీకా 2:1. మంచముల మీద పొరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగ చేయక వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. వారు పొద్దు పొడవగానే చేయుదురు. చేయుదురు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మీకా ప్రవక్త చెబుతున్నాడు, వాళ్ళు మంచం మీద పరుండి పాపం చేసేటటువంటి వారని చెబుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాంటి పరిస్థితి? మంచం మీదే ఉండి పాపం చేసే వాళ్ళు అంటే చూడండి ఎంత దారుణమైన పాపాలు. దేశంలో ఉన్న ధనవంతులు అధికారుల గురించి మీకా మాట్లాడుతున్నాడు ఇక్కడ. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు పడక మీద పడుకుని వంచన విధానాలు కల్పించే వాళ్ళకు, దురాలోచన చేసే వాళ్ళకు బాధ తప్పదంటున్నాడు దేవుడు. వాటి ప్రకారం చేయడానికి వాళ్ళు శక్తిమంతులు కనుక ప్రొద్దు పొడవగానే అలా చేస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు ఇలాంటి మంత్ర విద్యాత్మల ద్వారా మరి ఇలాంటి దుష్టక్రియలు, చెడు క్రియలు చేయించే పాపం యొక్క అభివృద్ధిని కలిగించే మంత్ర విద్యాత్మల క్రియలు దేశాల్లో అధికారులు, అధిపతులు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా ఈ మీకా ప్రవక్త చెప్పినట్లుగా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో అక్రమ క్రియలని నాశనం చేయబడినగా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 23:28. 28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో వీళ్ళు ఎవరో శాస్త్రులు, పరిసయ్యులు. సున్నం కొట్టినటువంటి సమాధులతో పోలి ఉన్నటువంటి వచనం అది. గట్టిగా ఆమె చెప్తాం. అది చెప్పబడిన వచనం దాని గురించి, వాళ్ళ గురించి. ఈరోజు మంత్ర విద్యాత్మల చేత అలాగే పాపం యొక్క అభివృద్ధి చేత దోషం కట్టుకుని నడిచే వారిలో ఆ దినాల్లో ఇజ్రాయెల్ ప్రజల మధ్య శాస్త్రులుగా, పరిసయ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఇలాంటి వారిని మనం చూడగలం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, వీళ్ళని సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్దాం. బయట వాటిని గట్టిగా పట్టించుకుంటూ అంతరంగాన్ని మురికిగా ఉండనివ్వడం శాస్త్రులు, పరిసయ్యులు చేసే పని. అలాగే వీళ్ళు చేసేటువంటి పాపం. హల్లెలూయా. ఎదుట బయట నీతిమంతులుగా కనిపించారు కానీ వీళ్ళు ఎంతో హృదయంలో చెడు చేసేటటువంటి వారు. దేవుడు ఏం చూస్తుంది? లెక్క చేసేవారు కాదు. ఎవరైతే మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిలో దోషం కట్టుకుంటారో బయట నీతిమంతులుగా కనబడే వరకు ఉంటారు, లోపల అంతరంగం అంతా దేవుడు చూస్తున్నాడు అన్న భయమని వాళ్ళు లెక్క చేయరు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు వాళ్ళ ఆచారాలు, మత భక్తులు బట్టి ఎంత గొప్పగా ప్రదర్శించుకున్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడానికే అవన్నీ చేస్తారు. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధితో నడిపించబడి శాస్త్ర పరిచయం లాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి ఏది చేసినా ఫలితంగా బయట ఎలాంటి మురికి కనబడకూడదని అంతగా తాపత్రయపడే వీరు అంతరంగంలో మాత్రం కుళ్ళుతో నిండి ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇతరులను కూడా వాళ్ళు కుళ్ళిందే కాకుండా వాళ్ళను కూడా శుద్ధులు చేస్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ దుర్మార్గాన్ని కూర్చే దానికి దూరంగా ఉండే జ్ఞానాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో ఇచ్చును గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. 44. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగునని నేను అవి సమాధులని ఎరుగరని. ఆమేన్. ఎంత భయంకరమైన పరిస్థితిని కలిగి ఉంటారో పాపం యొక్క అభివృద్ధి చేత మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడేవారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళు సమాధులను పోలిన వారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎంత భయంకరంగా అంటే సమాధి మీద నడవడం ఆ మనిషిని అశుద్ధంగా చేస్తుందని వారు అనుకునేవారు. ఆమేన్.
అలాగే సమాధులు లాంటి పరిశీలతో పొత్తు మనల్ని మనుషుల్ని అశుద్ధంగా చేసింది. ఆమె చెప్దాం. పరిశీల గర్వానికి ఇది గొడ్డలి పెట్టు. గట్టిగా ఆమె చెప్పాలి. అక్రమ కార్యాలు చేసేలాగా ఈ విధంగా నడిపింది. మత్తయి సువార్త 24:12 24:12 కూడా చదువు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. లాస్ట్ డేస్ లో మంత్ర విద్యాత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ఎక్కడ ఎక్కువగా విస్తరిస్తుందో అక్కడ అక్రమాలు ఎక్కువగా విస్తరించిన చోట ఏం చల్లారిపోద్దంట? ప్రేమ చల్లారిపోద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది ఆల్రెడీ మనం ఇప్పుడు నుంచే చూడొచ్చు ఈ లోకంలో. గట్టిగా ఆమెంచదు. స్టార్ట్ అయిందని గట్టిగా ఆమెంచదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు అక్రమము ఎక్కువైన చోట ప్రేమ చల్లారుతుందని. సంఘానికి బయట లోపల ఉన్న దుర్మార్గత క్రైస్తవులను చల్లారిపోయేలా చేస్తుంది. లాస్ట్ లో దేవుడు అంతంలో దేవుని పట్ల సాటి మనుషుల పట్ల ప్రేమ విషయంలో ఆసక్తి ఉన్నవారు లాస్ట్ కి చిట్ట చివరికి కొద్ది మందే మిగులుతారు. గట్టిగా ఆమె చెప్పాలి. అనేక సంఘాలు ఎఫెసు అలాగే లవోదిక సంఘాలు దారిన పోతాయి. ఆమె ప్రేమ పోతే అంతా పోయినట్టేనని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సో లాస్ట్ లో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరిలో అయితే పాపం యొక్క అభివృద్ధి దోషాలు ఎక్కువ అవుతాయి అక్కడ దేవుని ప్రేమ చల్లారిపోతుంది. గట్టిగా ఆమె చెప్తాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6:19 కూడా చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును మీ అవయములు దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. గట్టిగా ఆమేన్ చెప్దాం. పోస్తుడైన పరిశుద్ధ పౌలు చెబుతున్న మాట ఇక్కడ రోమీలతో అక్రమం చేయడానికి ఏమి ఇచ్చారంట? వాళ్ళు వారి అవయవములు. ఆమె చెప్దాం. ఈ సత్యానికి అనుగుణంగా చూసినట్టు వాళ్ళ తలంపుల్లో వాళ్ళ ఉద్దేశాల్లో వాళ్ళ చర్యల్లో నీతి న్యాయాల నుంచి తొలగిపోకుండేలా ప్రయత్నించాలంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? నీతి న్యాయం లేకుండా పాపం యొక్క అభివృద్ధి ఉన్న చోట నీతి న్యాయం లేకుండా వాళ్ళ ఆలోచనలు తలంపులతో నింపబడిన వాళ్ళు ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పౌలు వాళ్ళ హృదయం అంతటిని మంచిగా ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో నిజమైన నమ్మకం ఒక మనిషిలో కలిగించేదిదే. హల్లెలూయా. పాపం చేయాలన్న చెడు ప్రేరేపణ విశ్వాసులకు ఎన్నడూ కలగదని వారెన్నడూ పడిపోరని దీని అర్థం కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అక్రమ కార్యాలకి కాకుండా నీతి న్యాయాలకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రోజు ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరైతే ఎక్కడ ఏ దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాలు మా ఈ యొక్క పాపం యొక్క అభివృద్ధి ద్వారా దోషం కట్టుకునేలా చేసే బలవంతుడి గిరినాథుడనే సుక్రీస్తు నామం నదుడనే సుక్రీస్తు రక్తంలో నదుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థనలో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియల దోషాలు పిల్లల కుటుంబాల దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాల సేవకుల విశ్వాసులు భార్య భర్తల జీవితాల్లో పిల్లల జీవితాల్లో యవనస్తుల జీవితాల్లో ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును. ఆత్మీయత ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్. పాపం యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ద్వారా వచ్చే దోషాల క్రియలు థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ కూడా ఏలుబడి చేయకుండా రాబా సంఘాల్లో ఏలుబడి చేయకుండా దుష్టత్వపు నీళ్లు తాగినట్లుగా అక్రమం చేసేలా చేసే బలవంతుడి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆత్మీయత ప్రార్థన ప్రభా ఈ యొక్క పాపం మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం వల్ల అభివృద్ధి కలిగించి దోషాలు నడిపించే ఆ బలవంతుడికి బిడ్డల చదువుల విషయాలు ఉద్యోగాల విషయాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో వివాహ జీవితాల మీద గర్భఫలాల మీద దాడి చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామంలో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును. థ్యాంక్ యూ లార్డ్. మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ద్వారా కలిగే దోషాలన్నిటిని కూడా క్రమాన్ని తప్పించి వాతావరణ క్రమాలు కుటుంబ క్రమాలు ఆత్మీయ జీవితాల క్రమాలు బంధుత్వ క్రమాలు అన్నిటిని తప్పించి నాశనానికి నడిపించే మంత్ర విద్య ఆత్మ దగ్గర నజరుడైన యేసుక్రీస్తు నామంలో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిబిడ్డ పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నారు. ఆత్మీయత ప్రార్థనలో పాపం మంత్ర విద్య ఆత్మ ద్వారా పాపం యొక్క అభివృద్ధి ద్వారా వచ్చే దోషాలు కలిగించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నాయన సంఘాలను ఎక్కడ ఏలుబడి చేయకుండా సేవకులు ఎక్కడ ఏలుబడి చేయకుండా విశ్వాసాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమల ధ్వంసం చేయబడును గాక. ఓ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో మన పాపం యొక్క అభివృద్ధి ద్వారా దోషాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఓ లబ శక రబ లామం దరక లబాందో రబ లబ శక రక రబ లాంటి ఆలోచనలు ఇచ్చి ఉన్నటువంటి ఆ బలవంతుడికి ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా పాపం యొక్క అభివృద్ధిలోకి నడిపిస్తున్నా. ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నా. థాంక్యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో ఉర్రాబా శాఖ రబలమ పాప యొక్క అభివృద్ధి ద్వారా కలిగే దోషాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా ఓ రబ శాంత రక లబ రోగ లబ శాఖ రబ లబ రోగ లబ రబ లబ ఆ దేవుడి మీద తిరుగుబడతనం చేసేలాగా ఓ దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, శాసనాలను అనుసరించకుండా కాళ్ళ కింద తొక్కేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితంలో ఏర్పడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా అలా ఏలుబడి చేసేలా చేసి ఆ బలవంతుడికి సమూల ధ్వంసం చేస్తున్నాను. థాంక్యూ లార్డ్. ఓ పాపం యొక్క అభివృద్ధిని దోషాన్ని కట్టుకునేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నింటిని కూడా ఓ రబ శకంత రకాల మాందర శకటక రబలబాద దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ అధికారులు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఓ థాంక్యూ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తువు చేస్తున్నా, లయపరుస్తున్నాను. థాంక్యూ లార్డ్. ఉర్రబ శకర మాందర కలబరబరబరబర పాపం యొక్క అభివృద్ధి ద్వారా దోషాలని కట్టేలా, దోషాలని జరిగించేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియల ప్రభా ఓ మా సరిహద్దుల్లో, పొలిమేరలో, బిడ్డల జీవితంలో, కుటుంబాల్లో, ఆత్మీయ శారీరక మానసిక స్థితిలో, ప్రాణాత్మ దేహాల ఆలోచన తలముల దేశం అక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఓ పొలిమేరల సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాల గడాలకి నజరేయుడైన యేసుక్రీస్తు పారద్రోలుతున్నాను. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, కంచి వేసిన అగ్ని కంచె జకర్యా 2:5 ప్రకారం ప్రాకారంగా విడుదల చేస్తున్నాను. నీకు పరలోక సైన్య సమూహానికి కావాలి దూతల హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం. రబద 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 రబ శక రబ 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 రాత్రి కాలసిన ఈ ఆత్మీయత ప్రార్థనలో ప్రభా ఇదిగో నా తండ్రి నీకే స్తోత్రాలు. నీ పరిశుద్ధతను కలిగినటువంటి ఆలోచన, నీ తలంపులు, నాయన మీరిచ్చిన ఆజ్ఞలు అనుసరించేటటువంటి జీవితం, నీ వాక్యానుసారమైన జీవితాలు. థాంక్యూ లార్డ్. ఎక్కడ కూడా పాపం యొక్క అభివృద్ధి దోషాలు లేకుండా, అటువంటి అక్రమ కార్యాలు జరగకుండా, ఎటువంటి అక్రమ కార్యాలు ఎక్కడ జరగకుండా, అలాంటి ఆలోచన తలంపులు దేశ జీవితాల్లో లేకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత ఓ నీ ఆలోచన తలంపులు దేశాలను అందరూ నేస్తున్నాను. నీ పవిత్ర పరిశుద్ధ జీవితాన్ని విడుదల చేస్తున్నాను. నీ వాక్యానికి లోబడే జీవితాలు, నీ ఆజ్ఞను అనుసరించే గైకొనేటువంటి జీవితాలు, నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. రబ శకర మాందర శకర రబ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు, దేవుని వాక్కుకి విధేయత చూపించే, దేవుని ఆజ్ఞను అనుసరించేటటువంటి జీవితాలు. ఓ థాంక్యూ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థాంక్యూ లార్డ్. రబ శకర రకాల మాందరక దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సేవల, విశ్వాసాలు, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు, యవనస్తుల జీవితాల్లో నీ యందు భయభక్తులు కలిగిన జీవితం, నీ యందు నీ ఆజ్ఞను అనుసరించేటటువంటి జీవితాలు ప్రతి ఒక్కరి చోట నజరేయుడైన యేసు అధికారులు అందరిలో కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం తండ్రి. నీ ప్రేమ చల్లారిపోకుండా నా తండ్రి రగలడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు తండ్రి. యేసు నామములో ఇప్పుడే విడుదల చేస్తున్నాం పరిశుద్ధుడా. మీరు నీ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపిస్తున్నందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పాపము యొక్క అభివృద్ధిని కలిగించే దోషాలను మంత్ర విద్య ఆత్మక్రియలను పూర్తిగా నిస్సత్తు చేసినందుకే ఇస్తున్నాము, నిర్వీర్యం చేసినందుకే, నాశనం చేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడిన దేవునామని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్. థ్యాంక్ యూ.